జనా ప్రెస్లీ 18 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పాపం జనా ప్రెస్లీ యొక్క కుటుంబము చాలా పేద కుటుంబము. ఆ పేద కుటుంబం వల్ల ఒకసారి జనా యొక్క స్నేహితుడు తనకి ఇచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, జనా నువ్వు ఒక పని చేయి, ఏం చేస్తావంటే అమెరికాలో పాన్ క్లబ్లో జాయిన్ అవ్వు. బూతు సినిమాలు తీస్తారు కదా, ఆ సినిమాల్లో నువ్వు హీరోయిన్గా జాయిన్ అవ్వంటే బోలెడంత డబ్బు వస్తుంది, నీ పేదరికం పోతుంది. నా మాట వినంటే 18వ ఏట కాన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 4 సంవత్సరాల్లో వితిన్ 4 years ఎవ్వరికి రానంత పేరు ఆ జనా ప్రెస్లీకి వచ్చేసింది. ఒక్కసారి ఆ కాన్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయిన తర్వాత బోలెడంత డబ్బు ఆవిడ దగ్గర ఉంది, బోలెడంత ఫ్యాన్ బేస్. 22 ఏళ్ల వయసులో ఎవ్వరికి అందనంత ఎత్తెదిగిపోయింది ఆవిడ. ఒక మీటింగ్కి తనని ఇన్వైట్ చేస్తే వెళ్ళింది, కూర్చుంటే అక్కడ దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం విన్న వెంటనే ఆమె హృదయం కరిగిపోయిందంటండి. ఎంతవరకు నేను ఇన్ని పాపాలు చేసిన, ఎంతవరకు నేను ఇంత తప్పుడుగా బ్రతికినా, ఇంకా ఇలా బ్రతకద్దని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి ఆలోచిస్తుంది ఏమనంటే, ఇప్పుడు కనుక ఇదంతా వదిలేస్తే నా దగ్గర ఉన్న డబ్బు పోద్ది, అన్నీ పోతాయి. ఎలాగంటే దేవుడు ఆమె హృదయాన్ని దర్శించడం, అన్నీ పోయినా నేను నీతో ఉంటాను. ఆ మరుసటి రోజు ఏం చేసిందంటే, జనా ప్రెస్లీ ఇంటి దగ్గర చర్చ్ ఉంటే అక్కడికి వెళ్ళింది. పాస్టర్ గారు షాక్ అయిపోతున్నారు. ఏంటమ్మా ఇలా వచ్చావంటే, ఏం లేదు పాస్టర్ గారు, నేను నా పాపాలు ఒప్పుకుందాం అనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయరంటే, నిజంగానే పాపాలు ఒప్పుకుని యేసు కోసం బ్రతుకుతావంటే నేను బ్రతుకుతానండి అంది. బాప్తిస్మం పొందింది. ఇప్పుడు ఏం చేస్తుందో చెప్పనా, ఆవిడ అమెరికాలో ఒక పాస్టర్ గారు ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ ఒక పెద్ద సంఘానికి పాస్టర్ అమ్మ అయిపోయింది. అంటే ఒక మాట చెప్పనా, క్రీస్తు పూర్వం ఆవిడ బ్రతుకు చీకటి బ్రతుకు, కానీ క్రీస్తు శకంలోకి వచ్చేసిన తర్వాత ఆమె వెలుగు కాదు, 10 మంది ఆరిపోయిన దీపాలని వెలిగించే వెలుగుగా మారిపోయింది.